రొయ్యలు ఎప్పుడైనా తిన్నప్పుడు మీకు చేదుగా అనిపించే ఉంటుంది. ఎందుకంటే రొయ్య పిల్ల త్వరగా పెద్దదవ్వడానికి వీళ్ళు కెమికల్స్ వేసి పెంచుతారు. ఆ కెమికల్స్ అన్నీ ఆ బ్లాక్ కలర్ నర్వ్లోనే స్టోర్ అయింటాయి. ఆ నర్వ్ నేను తీయకపోయాను, చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. చిన్న రొయ్యల్ని శుభ్రంగా పసుపుతో కడుక్కొని మ్యారినేట్ చేయడానికి రెడీ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక అరచక్క నిమ్మకాయ పిండుకొని బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇలా చూసుకుందాము. మొదటిగా కళాయి పెట్టుకుని 3 చెంచాలు నూనె వేసుకుందాం. నిలువుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, 2 సన్నంగా తింటున్న ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. సన్నంగా తురుముకుని ఒక టమాటాను వేసి 2 నిమిషాల పాటు వేయించుకుందాం. అల్లం తెల్లుల్లి చిన్నగా కట్ చేసుకుని వేసుకో. 1 చెంచాడు పసుపు, 2 చెంచాలు కారం, 1 చెంచాడు ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు వేసుకొని కాస్త దగ్గరగా కలుపు. రెండు టేబుల్ స్పూన్ల అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కలపండి. చివరిగా హై ఫ్లేమ్లో పెట్టి 3 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. కాస్త కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం. నోరూరించే ప్రాన్స్ ఫ్రై రెడీ. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి.